ఈ వారం అంతా గడిచిన వారం అంతా నేను ఏం చెప్పానో వేటిపై ఫోకస్ చేశానో వాటినే ఎగ్జాక్ట్ గా నాగార్జున గారు నిన్న శనివారం ఆదివారం చెప్పడం జరిగింది. కావలిస్తే మీరు చూసుకోండి. అసలు ముఖ్యంగా నేనేంటంటే నెగిటివ్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. పాజిటివ్ విషయాలకు వచ్చినట్లయితే సుమన్ కి ఇమాన్యుయల్ కి కామెడీలో గట్టి పోటీ ఇస్తున్న భరణి అని చెప్పేసి నేను చెప్పాను. సో భరణి కామెడీ అదిరిపోయిందని చెప్పాను. ఇమాన్యుయల్ సుమన్ భరణీల కామెడీతో అసలు చిరునవ్వు సీను అదరగొట్టారని చెప్పాను. చాలా మంది వచ్చేసి చప్పక ఉంది ఎపిసోడ్ అన్నప్పుడు అన్నారు, కానీ ఎపిసోడ్స్ అంటే కింగ్డమ్ ఎపిసోడ్ లో కామెడీ ఎపిసోడ్ ఇరగదీశారని చెప్పాను. లాంగ్ వీడియోలో చూడండి. సో ఎగ్జాక్ట్ గా నాగార్జున గారు నిన్న అదే చెప్పారు. ఏమన్నారంటే హౌస్ లో వచ్చేసి మీ ముగ్గురు నిల్చోండి అయ్యా, భరణి ఇమాన్యుయల్ సుమన్ శెట్టి మీ ముగ్గురు కామెడీ అల్టిమేట్. సుమన్ ని ఇమాన్యుయల్ లో కామెడీ సెన్స్ ఉందని నాకు తెలుసు, కానీ భరణి నీలో ఇంత హ్యూమర్ ఉందని నాకు తెలియదయ్యా. ఇన్నాళ్ళు ఎందుకు దాచా ఆ హ్యూమర్ని? ఇది కదా మాకు కావాల్సింది, బయటికి తీ అంటూ మనం ఎగ్జాక్ట్ చెప్పాం. ఇది కదా భరణి గారి నుండి మేము కోరుకునేది, భరణి గారిలో హ్యూమర్ బయటకు వచ్చింది, ఇలాంటివన్నీ చెప్పాం. వాటి మీద ఫోకస్ చేసి నాగార్జున గారు ఖచ్చితంగా వాటి గురించే చెప్పారు.